లైఫ్‌లో ప్రవీణ్ అనే టాపిక్ ఎక్కడ అంటే ఒక ప్రవీణ్ పోయి ఇంకో ప్రవీణ్ వచ్చినట్టు ఏంది ప్రవీణ్ గోలేంటి మధ్యలో? ప్రవీణ్ అనే పేరు ఇష్టమా ఏంటి నీకేమన్నా? అంటే అందరూ అదే అనుకుంటున్నారు. కాకపోతే హ్మ్. ఏంది అనంటే ఫస్ట్ నుంచి ఉన్న ప్రవీణ్ వీడే. కాకపోతే నాకు ఒక రీల్ జోడీ కనెక్ట్ అవ్వడం వల్ల జనాలు కనెక్ట్ అయిపోయారు. అండ్ ఏంటి అనంటే అంత సడెన్‌గా నేను మళ్ళీ అది కాదు బాబు ఇది అంటే కూడా మరి ఇది ఎందుకు స్టార్ట్ చేస్తావు అని అంటారు కాబట్టి టైం తీసుకున్నా. అండ్ సో ఇప్పుడు టైం వచ్చేసింది కాబట్టి రివీల్ చేయాల్సొచ్చింది. కానీ నువ్వు ఎన్ని సార్లు చెప్పినా ఇది అబద్ధమేమో అన్న పాయింటే ఉంటది నాకు మైండ్‌లో ఎందుకు? ఏంటి అబద్ధం? ఆ పాత ప్రవీణ్‌తో ఏ లవ్ స్టోరీ లేదు, ఏం లేదు. జస్ట్ డైరెక్టర్స్ చెప్పడం వల్ల చేసాము. అది కనెక్ట్ అయింది కాబట్టి చేసాము అంటే, అది నాకు ఎన్ని సార్లు విన్నా అబద్ధం కింద అనిపిస్తది. అది మీ మీ అంటే మీరు ఆలోచించే విధానం అది. మీరు చేసింది కూడా అలాగే ఉంది కదా! నేను ఇప్పుడు అది కూడా ఒప్పేసుకున్నాను కదా నా ఇంటర్వ్యూలో. సో ఏమని? నేను చేశాను. అవును, ఒక జోడీ కనెక్ట్ అయింది. హ్మ్. కనెక్ట్ అవ్వడం వల్ల చేశాను. ఇప్పుడు చాలా జోడీస్ ఉన్నాయి. అన్నీ కరెక్ట్ అని మీరేమైనా నాకు చెప్పగలుగుతారా? చాలా జోడీస్ ఉన్నా కూడా ఇప్పుడు ఎగ్జాంపుల్ 'సుధీర్ రష్మి' ఉంటే హ్మ్. ఆన్ స్క్రీన్ పెయిర్ వాళ్ళది క్లిక్ అయింది కాబట్టి వాళ్ళ మీద కొన్ని షోస్ ప్లాన్ చేశారు. పెళ్లి చేసినా, ఏం చేసినా కూడా షో కాన్సెప్ట్ వరకు షోస్‌లోనే ప్లాన్ చేశారు గానీ, వాళ్ళిద్దరూ బయటకు వచ్చి సెపరేట్‌గా ఒక ఇంటర్వ్యూలో కూర్చొని మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. మా ఇద్దరి లవ్ ఇలా స్టార్ట్ అయింది. మేమిద్దరం ఆ! లవ్ స్టార్ట్ అయింది అలా ఏం చెప్పలేదండి. మా హ్మ్. జర్నీ ఇలా స్టార్ట్ అయింది అని మాత్రమే చెప్పుకున్నాం. హ్మ్. సో ఏంటి అనంటే మాకు బేసిక్‌గా అంత పెద్ద సెలబ్రిటీస్ అయితే మేము గాదు. మాకు అంతంత పెద్ద పేమెంట్లు కూడా ఏం రావు. హ్మ్. సో ఇద్దరు అండర్‌స్టాండింగ్ తోటి ఇద్దరికీ ఫర్దర్‌గా బావుండాలి ఫ్యూచరు జనాలు కనెక్ట్ అయ్యారు కాబట్టి ఇద్దరు అంటే వాడి నోట్లో నుంచి వచ్చింది, నా నోట్లో నుంచి వచ్చింది. నేనే ఏమంటారు వాంటెడ్‌గా డబ్బుల కోసం అరే నువ్వు నా కోసం ఇలా చేయరా అలా చేయరా నేను ఎప్పుడూ చెప్పలేదు. హ్మ్. వాడు చెప్తే నేను చేశాను. నేను చెప్తే వాడు చేశాడు అంతే. హ్మ్. యూట్యూబ్‌లో నీ దాంట్లో కూడా నీ ఛానెల్‌లో కూడా వీడియోస్ కూడా అది కూడా కాన్సెప్ట్ కోసమేనా? అన్ని కంటెంట్ కాన్సెప్టే కోసం. ఫస్ట్ అనుకుని చేసాం మేము. హ్మ్. వాడి దాంట్లో కూడా చాలా చేశాను నేను. నా దాంట్లో వాడు తక్కువ ఇంకా నా ఛానల్‌లో. వాడి ఛానల్‌లోనే వాడి పాత ఛానల్‌లో చూస్తే పోయింది ఛానల్. బట్ వాడి ఛానల్‌లో మేము చాలా చేసాం. నాకు జ్వరమొచ్చినా, ఏమొచ్చినా లేదంటే నేను షూటింగ్‌కి రాకపోయినా నేను ఇది చేస్తాను, నీకు ఇది అయింది కదా! అంటే చేసుకో. ఓకే. ఇప్పుడు వాడి ఛానల్‌లో చేస్తే నాకు రావు కదా డబ్బులు వాడికే హ్మ్. కదా! హ్మ్. సో వాడి కోసం కూడా నేను ఆలోచించినట్టే కదా! హ్మ్. మరి ఆ టైంలో కూడా నీ బాయ్ ఫ్రెండ్ ప్రవీణ్ ఉన్నప్పుడు, ఆ టైంలో ప్రవీణ్ ఎందుకు పరిచయం చేయలేదు జనాలకి? నేను చెయ్యలేను. హ్మ్. అదే గదా నేను చెప్తున్నాను. జోడీ కనెక్ట్ అయ్యారు. సో, ఇప్పుడు సేమ్ ఇదే సిట్యుయేషన్ అక్కడ జరిగేది. ఫస్ట్‌లో గూడా జరిగేది. కానీ ఇప్పుడు కొద్దిగా లేట్ అయింది అంతే. అప్పుడే ఆ జోడీ కనెక్ట్ అయిన వెంటనే సారీ అండి తను నా లవర్ కాదు. ఇది రీల్ జోడీ అనంటే జనాలు కనెక్ట్ కారు గదా! సో, అయిపోయిన అంటే ఆల్రెడీ మాకు కనెక్ట్ అయిపోయారు కాబట్టి దాన్ని చెడగొట్టుకోవడం ఇష్టం లేక ఇద్దరం అండర్‌స్టాండింగ్‌తోని ఈ ప్రైమ్‌ని కూడా చెప్పా. సో, నేను ఇలా అనంటే అది నీ ఇండస్ట్రీ తరపున నేనేం జేయలేను. నీది రియల్ కాదని నాకు తెలుసు గదా! అది చాలని చెప్పిండు. సో, అందుకే మేము కంటిన్యూ చేసాం. హ్మ్. ఈ విషయంలో ఎప్పుడు గొడవ రాలేదు మీ ఇద్దరికి? అంటే ఈ విషయంలో అంటే ఎప్పుడు గొడవ కాలేదు. ప్రతిసారి నాకు ఎంకరేజ్ చేసుకుంటూనే వచ్చాడు. కానీ ఏమైంది అనంటే నేను 'బిగ్ బాస్'కెళ్ళినప్పుడు వెళ్ళే ముందే నేను చెప్పాను మన మేనేజ్మెంట్ వాళ్ళకి గాని అందరికీ. సో, బేసిక్‌గా ఇప్పుడు 'బిగ్ బాస్'కి ఎళ్ళిన తర్వాత గూడా నాకు అంటే నా నా పర్సనాలిటీని చూయించండి. మళ్ళీ ఇది రీల్ జోడీ 'పటాస్ ప్రవీణ్'. సో, ఆ మ్యాటర్ తీసుకొచ్చి మళ్ళీ నన్ను ఇన్వాల్వ్ చేయకండి. సో, అక్కడితో ఆపేయండి అని నువ్వు చెప్పిన. 'బిగ్ బాస్' అనే షోని కూడా మోసం చేసావయితే. బాయ్ ఏమని? ఫ్రెండ్ ఉన్నాడు లేడు వద్దు అని. అదే చెప్తాను నేనండి హ్మ్. ఫస్ట్. ఇను. ఆ! సరే చెప్పు. సో, చెప్పి వెళ్ళాను. హ్మ్. వెళ్ళిన తర్వాత నాకు సడెన్‌గా ఏందంటే స్టేజ్ ఎక్కిన తర్వాత నాకొక లెటర్ వచ్చింది. నేను షాక్ అయిపోయినా. ఆల్రెడీ నేను చెప్పాను గదా! నేను మా ప్రవీణ్ కూడా పరిచయం చేసి వెళ్ళాను. ఎందుకంటే మా ప్రవీణ్ మొత్తము నాకు బట్టలు గానివ్వండి, బయట అన్నీ తనే చూసుకున్నాడు కాబట్టి తను నా రియల్ లవర్. బట్ నేను ఎప్పుడు చెప్పుకోలేదు. అండ్ ఆ ప్రవీణ్‌ని మీరు ఎక్కువ ఇన్వాల్వ్ చేయకండి. అంటే నార్మల్‌గా ఇప్పుడు వాళ్ళేమన్నారంటే అంటే ఇప్పుడు ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క గుర్తింపు ఉంటది గదా! నీకు జోడీ కనెక్ట్ ఉంది గదా! సో, దాని త్రూ వెళ్దామంటే అట్లా వద్దు నార్మల్‌గా ఎళ్తా. ఎళ్ళిన తర్వాత నేను వాడి మంచో చెడు నేను చెప్తాను. అంతేగాని దాని కనెక్షన్‌తోని వద్దు అని చెప్పిన. బట్ అయినా సరే వాళ్ళు నాకు ఎంట్రీలోనే ఒక పెద్ద లెటర్ పంపించిర్రు. వీడు రాసి పంపించినట్టు. సో, అక్కడ అనుకున్నా సరేలే వీళ్ళు అలా అనుకుంటారు ఇంకా మనం చెప్పినా గాని చేశారు గదా! అని జెప్పేసి సో, దాన్ని కంటిన్యూ చేయాల్సొచ్చింది. అండ్ 'బిగ్ బాస్' మధ్యలో చూసుకున్నట్లయితే నీకు ఒక వీడియో గూడా పంపిస్తాను. నేను జనాలు ఎక్కడ మళ్ళీ అంటే వీడు అంటే తన ద్వారా నాకెక్కడ ఓట్ చేస్తున్నారంటే అట్లా అనుకుంటారు గదా! హ్మ్. దానికోసం గూడా నేను మధ్యలో లక్కీ అని గూడా మాట్లాడినా. సో, జనాలకి అప్పటికి ఇంకా క్లారిటీ లేదు గదా! అందుకే నన్ను అర్థం చేసుకోలేకపోయారు. హ్మ్. అంటే ఇప్పుడు ఓట్స్ పడతాయి అని చెప్పేసి చెప్పలేదా? అంతేనా? ఓట్స్ పడతాయని గాదు ఆ! గానీ, ఎందుకు హోప్ ఎక్కువ పెంచేయడం అని నాకనిపించింది. అప్పటికి దానికంటే ముందే నువ్వు చూసుకున్నట్లయితే మేము జోడీ చేయలేదు. నేను ఆపేసా. హ్మ్. మా ఇద్దరివి వీడియోస్ గానీ, యూట్యూబ్‌లో గానీ ఎక్కడా రాలేదు.
నేను చెప్పిన వద్దు నాకు ఇంకా నీకేం అనుకుంటలేరు అంటే మనం చేసిన వీడియోస్ వల్ల నేను ఒక్కదాన్నే నెగిటివ్ అయిపోతున్నా, అబ్బాయిగా నువ్వు బాగానే ఉన్నావు, అమ్మాయిగా నేను నెగిటివ్ అయిపోతున్నా అని నేను చాలాసార్లు వాడైతే నాకు బొచ్చేసాలు అవన్నీ పట్టించుకోవద్దు ఫైమా, జనాలు అంటారు అట్లనే అనుకుంటారు అంటే కూడా నేను చెప్పిన ఒకటే మాట, జనాలు అనుకుంటారు అని ఎప్పుడు అనాలంటే నిన్ను నన్ను అంటే నీతో అంటే మనం చేయడం వల్ల నన్ను ఒక్కదాన్ని అంటున్నారు కాబట్టి సో నేనే ఆలోచించాలి ఖచ్చితంగా అని చెప్పేసి చాలా డేస్ మేము జోడీ చేయలేదు అసలు మేము. కానీ మీది మాత్రం ఒక పోకరి లెవెల్ ట్విస్ట్. ట్విస్ట్ మళ్ళీ అసలైన బాయ్ ఫ్రెండ్ పేరు కూడా ప్రవీణ్ అవ్వటం, అలా అవ్వడం వల్ల ఇంకా నేను ఏదో అబద్ధం చెప్పినా అని చెప్పేసి అందరు అనుకుంటారు అంతే. సో మరి రీసెంట్గా పెళ్ళి అని, త్వరలో మా పెళ్ళి, త్వరలో మొన్న ఎంగేజ్మెంట్ అయింది, ఇవంతా ఏంటి, ఎప్పుడు పెళ్ళి? ఎస్ అవ్వబోతుంది. అది కన్ఫామ్గా నేను చెప్పలేను, అంటే కన్ఫామ్గా అంటే పెళ్లి గురించి కాదు నేను చెప్పేది, ఎన్ని నెలలు టైం పడుతుంది నేను చెప్పలేను, బట్ త్వరలో. ఎలా స్టార్ట్ అయింది మీ ఇద్దరు ఈ ప్రవీణ్తో జర్నీ? ఈసారి జర్నీ అంటే ఆ జర్నీ కాదు, ఇది లవ్ జర్నీ. కరెక్ట్గా చెప్పు, మళ్ళీ నువ్వు నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను జర్నీ అని చెప్పాను ఇందరు చెప్పినట్టు. లేదు మన ప్రవీణ్తో జర్నీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే బేసిక్గా ఈ పటాస్ ప్రయాణం మేము పటాసులో చేసాం కదా, అప్పటి నుంచే స్టార్ట్ అయింది. ఆ పటాస్ ప్రయాణం కూడా తెలుసు మీరు చూసుకున్నట్లయితే, మేము ఎక్కడికైనా బయటికి వెళ్ళినా కానీ ఈ ప్రవీణ్కి ఆల్రెడీ క్లారిటీ ఉంది తనని నా లవర్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి పటాస్ నుంచి. తన ముందే మేము ముగ్గురం కూర్చున్నప్పుడు అరే మేము ఇట్లా జోడీ చేస్తున్నామంటే కూడా కొన్ని వీడియోస్ కూడా వీడి ముందే చేసాం మేము రూమ్లో. ఇప్పుడు పటాస్ ప్రవీణ్ రూమ్లో మేము కొన్ని వీడియోస్ చేసేవాళ్ళం కదా యూట్యూబ్కి. సో అప్పుడు వాడు అక్కడే ఉండేటప్పుడు వాడే కొన్నిసార్లు వీడియోస్ కూడా తీసాడు మాకు. సో ఏంటంటే ఎంకరేజ్ చేస్తున్నాడు అబ్బా, అంటే కెమెరా వెనకాల ఉన్నాడు, వాడిని ఎప్పుడు నేను జనాలు చూపించలేదు కాబట్టి వాడిని బ్యాడ్ అనుకున్నాడు తప్పించి ప్రతి సిచ్యువేషన్లో నేను ఎక్కడ వీడియో చేసినా, ఇప్పుడు వాడు నేను పటాస్ ప్రవీణ్ నేను రూమ్లో ఉన్నామంటే ఇద్దరం ఉంటే అది ఎలా ఉంటుంది, కెమెరా వెనకాల వాడు ఉన్నాడు నాకు సపోర్ట్ చేస్తున్నాడు, బట్ అది ఎవరికి తెలియదు. అందుకే ఇప్పుడు ఇంత నెగిటివ్ అయిపోయింది. బట్ ఈ ప్రవీణ్కి తెలుసు అన్నీ, మేము ముగ్గురమే ఎటు వెళ్ళినా వెళ్తాము, మేము ఎక్కడ సినిమాకి వెళ్ళాలన్నా మేము ముగ్గురమే. జనాలు నేను అబద్ధం చెప్పిన అనుకుంటారు, స్టిల్ ఇప్పటికీ కూడా మేము పటాస్ నుంచి ఇప్పటి వరకు కూడా ఈ మా ప్రవీణ్ లవర్ అని చెప్పలేదు, కానీ ప్రతి స్టోరీలో వాడు ఉంటాడు. నార్మల్గా మనం సినిమాకి ఎక్కడికైనా అంటే గేమ్స్కి అవి పోతాం కదా, ఇటు పటాస్ ఫ్రెండ్ ఉంటాడు, ఇటు వీడు ఉంటాడు, వెనకాల మా ఫ్రెండ్స్ ఉంటారు, అందరూ మేము స్టోరీ తీసి పెట్టేస్తాము. నీకు అది కలిసి వచ్చింది. ఇప్పుడు చెప్పే స్టోరీలో ప్రవీణ్ ఉన్నాడు, కానీ ఆ ప్రవీణ్ ఈ ప్రవీణ్ కాదు, ఈ ప్రవీణ్ వేరే ప్రవీణ్, అంతే కదా? ఓకే, అది ఇద్దరు పేర్లు ప్రవీణ్ అవ్వడం వల్ల నా బుర్ర బదలైపోతుంది, నేను ఎట్లా అయిపోయి నాకు కన్ఫ్యూజ్ అయిపోతుంది, అట్లా అయిపోయింది నా పరిస్థితి అంతే. అదే ఆ స్టోరీ చెప్పు, ఎలా స్టార్ట్ అయిందో మీ ఇద్దరికి? సో పటాస్ అప్పటి నుంచి స్టార్ట్ అయింది మాకు. అప్పటికి నాకు పటాస్ ప్రవీణ్కి జోడీ కనెక్షన్ అవ్వలేదు ఇంకా.